Please do subscribe to Prajabheri News Channel. ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా కెమెరామెన్ అందరూ కూడా, దాంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించిన పిసిసి డెలిగేటర్ శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా కిసాన్ కేంద్ర అధ్యక్షుడు ఉప్ప గంగారెడ్డి గారు, నవీన్ గౌడ్ గారు, రాజేందర్ గారు, అదేవిధంగా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 11వ తారీఖు నుండి వరుసగా బీజేపీ నాయకత్వం మా ప్రియతమ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి వారిని కించపరిచే విధంగా, మరిని ఇంకోటి ఏంటంటే, ఈ దేశంలో శాంతి భద్రతలు దెబ్బతినే విధంగా ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడుతున్నాం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, గత ఎన్నికలప్పటి నుండి ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు చార్సో పార్ అని మరి 230కే పరిమితమైందో, ఇవాళ సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పోరాటం దేశ భద్రత గురించి కానీ, సెక్యులరిజం గురించి కానీ, అదేదైతే పాదయాత్ర చేసిందో కశ్మీర్ కన్యాకుమారి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర కానీ, ఇవన్నీ చేసిన తర్వాత రాహుల్ గాంధీకి వచ్చినటువంటి ప్రజాస్పందన కానీ, ప్రజల యొక్క గౌరవం ఈరోజు బీజేపీ వాళ్ళు తట్టుకోలేకపోతుంది. నిన్నగాక మొన్న ఈ హైడెన్బర్గ్ అనే సంస్థ వాళ్ళు ఈ సెబీ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఆరోపణ చేస్తూ చాలా షేర్లు కానీ కొన్ని వేల కోట్ల ట్రాన్స్ఫర్ అయింది, కోట్ల రూపాయల అవినీతి జరిగింది సెబీలో. ఇదంతా కూడా మొత్తం అదానితో కుమ్ముకైపోయి సెబీ డైరెక్టరు కొంచెం ఇన్వాల్వ్ అయినాడు. దానికి మేము పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి దేశవ్యాప్తంగా పార్లమెంటరీ కమిటీని అడిగాం. సో దాన్ని ఎట్లా కప్పిపుచ్చుకోవాలని అర్థం కాక ఈవేళ డైరెక్ట్ రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేసి వాళ్ళ బీజేపీ వాళ్ళు మాట్లాడడం అన్నది చాలా శోచనీయం. ఆ మాటలు కూడా ఎట్లా ఉన్నాయంటే, మేము ఇవాళ దాని సందర్భంగా ఏం చేస్తూ ఉన్నామంటే, వీళ్ళందరూ కూడా నేను పేరు చదువుతాను, వీళ్ళందరూ మాట్లాడిన మాటలు తర్వాత వాళ్ళు మాట్లాడిన డేట్ కూడా వాళ్ళ హోదా ఎందుకు నేను చదువుతాను. మేము ఒక రిటర్న్గా ఒక కంప్లైంట్ ఇస్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారిని హత్య చేయడానికి ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి మా నాయకుడి మీద వచ్చినటువంటి ఆరోపణలను ఇది దేశ భద్రతకు సంబంధించింది. తర్వాత ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ఎల్ఓపి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇలా పార్లమెంటు, మరి ఆయన మీద దాడి జరుగుతూ ఉంటే దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలా అని చెప్పి మరి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మరి ఈ ఎవరైతే ఈ నాయకులు ఒక 5 నాయకులు మాట్లాడి వీళ్ళంతా కూడా బీజేపీ శివసేన వాళ్ళు. సో వీళ్ళు మాట్లాడిన వాళ్ళను మనం తీవ్రంగా పోలీస్ కేసులు పెట్టి వాళ్ళను వాళ్ళ డిఫరెంట్ అంటే వాళ్ళ క్రైమ్ని బట్టి సెక్షన్ని బట్టి మరి వాళ్ళను అరెస్ట్ చేసి ఇమీడియట్గా వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము పోలీసు డిపార్ట్మెంట్ కోరుతూ ఉత్తరం రాస్తూ ఉన్నాం. ఇలా ఆ కాపీ ఒకటి ఇక్కడ హెచ్ఎస్ఓ కాస్ట్ టౌన్కి ఇస్తాము, దాని తర్వాత ఒక కాపీ మన జిల్లా పోలీస్ కమిషనర్కి ఇస్తాము, ఇంకోటి డీజీపీ కూడా పంపిస్తున్నాము. అయితే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ నేను చదువుతా ఉన్నాను. ఈ నెల 11వ తారీఖు నాడు బీజేపీ నేత తల్వీందర్ సింగ్ మాల్వా, మీకు కాపీలు కూడా ఇస్తాం, ఇది ఆయన ఢిల్లీ శాసనసభ్యుడు. ఆయన ఏమంటాడంటే, రాహుల్ గాంధీ గారిని
నానమ్మ ఎవరైతే ఉన్నారో ఇందిరాగాంధీ గారిని చంపినట్టు ఆ గతి నీకు కూడా పడుతుంది. ఇందిరాగాంధీకి పట్టిన గతే నీకు కూడా పడుతుంది. నీకు రోజులు దగ్గర పడ్డాయని మాట్లాడతారు. అంటే మేము చంపేస్తాం, ఇందిరాగాంధీని చంపేసినట్టు దాని ఒక అర్థం. అది ఎవరు శాసనసభ్యులు ఎమ్మెల్యే నేను తెలియదు. బీజేపీ తల్వీందర్ సింగ్ మార్గా. ఇంకొక అతను 15వ తారీఖు నాడు కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి, ఆయన పేరు రవనీత్ సింగ్ బిట్టా, ఎంపీ రాజ్యసభ. 15వ తారీఖు నాడు ఆయన మాట్లాడుతూ ఏంటంటే, ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు నంబర్ 1 టెర్రరిస్ట్ అండి. తర్వాత రఘురాజ్ ప్రతాప్ సింగ్ అని శాసనసభ్యులు యూపీ, రఘురాజ్ ప్రతాప్ సింగ్ ఆయన ఎమ్మెల్యే ఉత్తరప్రదేశ్లో. ఆయన కూడా 15వ తారీఖు నాడే మాట్లాడిండు. రాహుల్ గాంధీ టెర్రరిస్ట్గా పోల్చిండు ఆయన. అదేవిధంగా సంజయ్ గైక్వాడ్ ఈయన ఎమ్మెల్యే బుల్తానా నియోజకవర్గం, శివసేన సిండే వర్గం. ఆయన ఏమంటారంటే రాహుల్ గాంధీని నాలుకే కట్ చేయాలా, నాలుకే కోసేసి తీసుకొచ్చిన వాళ్ళకు 11 లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తాడు. ఆయన రికార్డు చెప్పింది. మొన్న రీసెంట్గా 17వ తారీఖున అనిల్ సుఖ్దేవ్ రావు బొందే, పేరు అనిల్ సుఖ్దేవ్ రావు బొందే, ఈయన కూడా రాజ్యసభ సభ్యులు. నాలుక నరకడం కాదు, తూట్లు పొడవాలి, చంపాలి అంటే వీళ్ళందరూ కూడా దీంట్లో ఒక కేంద్ర సహాయ మంత్రి, రైల్వే మంత్రి ఉన్నాడు, 2 రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, 2 శాసనసభ్యులు ఉన్నారు. ఒకతను యూపీ నుండి ఉన్నాడు, ఒకతను ఉత్తరప్రదేశ్ నుండి ఉన్నాడు, ఇంకొక మహారాష్ట్ర సింధే వర్గంలో. ఈ 5 ఈ విధంగా దేశంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి కుటుంబం. రాహుల్ గాంధీ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఇవాళ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లీడర్, అంటే ఇండియా కూటమి యొక్క లీడర్. ఆయన ఇండియా కూటమికి వల్ల మీకు 240 సీట్లు ఉన్నాయి. అంటే ఆయన 240 మందిని ఇవాళ లోక్సభలో లీడ్ చేస్తున్నటువంటి సందర్భంలో మరి రాహుల్ గాంధీ గారి కుటుంబ నేపథ్యం ఏంటి? రాహుల్ గాంధీ గారు ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, అంతకన్నా ముందు మోతీలాల్ నెహ్రూ గారు కానీ, వీళ్ళంతా కూడా స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసి మరి దేశం కొరకు ఆస్తులను పోగొట్టుకొని జైలు పాలైనటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కొరకు టెర్రరిస్టుల చేత ప్రారంభించినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ గారు మరి తమిళనాడులో టెర్రరిస్టులకు దేశ సమగ్రత కొరకు పోరాడి దేశం కొరకు పోరాడినటువంటి వ్యక్తి. అలాంటి కుటుంబం నుండి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని ఇవాళ బీజేపీ యొక్క ఆటలు సాగవు, బీజేపీ వాళ్ళు చేసే మతతత్వ ప్రచారం కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీని మరి సహించకుండా ఈ ఆదాని అంబాలని కాపాడలేకపోతున్నాము, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడని ఆయనకు వచ్చే ఆధారాలను ఓడలేక ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్టే ఈ 5 కామెంట్ ఉన్నది. ఇది ప్రత్యేకంగా ఆరోపణ చేయదలుచుకో ఉన్నాం. వీళ్ళు 5 ఆలోచన అంటే దీనికి ఎవరు బాధ్యులు, దీని వెనుక ఎవరు ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వమే ఉన్నది. మోడీ గారి ఆధ్వర్యంలో, ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలోనే వాళ్ళ ప్రోద్బలంతోనే వీళ్ళు 5 ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి ఈరోజు నేను బహిరంగంగా పత్రికాముఖంగా ఆరోపణ చేయదలుచుకున్నాను. దీన్ని అందుకనే ఇవాళ ఒక లెటర్ పెడతా ఉన్నాము డీజీపీ గారికి, కమిషనర్ గారికి. ఇక్కడ పోలీస్ స్టేషన్లో అఫీషియల్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మేము సంతకం చేసి ఇస్తాం. వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి ఈ భాష లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఎట్లా ఉందంటే దేశ ద్రోహం కేసు పెట్టచ్చు, టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసే విధంగా, ఒక రాజకీయ నాయకుని అసాసినేట్ చేసే విధంగా, హత్య చేసే విధంగా ఉంది. దాంతో మత కల్లోలు రావచ్చు, దేశంలో అభద్రతా భావం కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు. కాబట్టి వీళ్ళ పేరు మీద తగిన సెక్షన్లు పెట్టి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే భారతదేశం ఇలాంటి ఎన్నో చూసింది. కాంగ్రెస్ పార్టీ మామూలుగా తీసుకున్న విషయాలు చలించుకోదు. ఎందుకంటే దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ,
దేశం కొరకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, జైలుపోయినటువంటి పార్టీ కాబట్టి వీళ్ళకి అంకేది లేదు, జంకే లేదు. కానీ అంటే వీళ్ళ ఆలోచన విధానం సీక్వెన్సెస్ చూస్తూ ఉంటే 11వ తారీఖు నుండి ఇవాళ నిన్న 17వ తారీఖు వరకు వాళ్ళు మాట్లాడిన విధానాలు, వాళ్ళు కూడా ఎవరు మామూలు కాదు. ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక మంత్రి, కేంద్ర మంత్రి, ఇద్దరు శాసనసభ, ముగ్గురు శాసనసభ్యులు, దాంట్లో ఒకతను సిఐ వర్గం, ఇద్దరంతా బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రోద్బలంతో, బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతో మాట్లాడుతున్నారని మేము నిక్కచ్చిగా భావిస్తున్నాము. ఇది రాహుల్ గాంధీ కానీ హత్య చేసే కుట్రైనా మేము భావిస్తూ ఉన్నాము. దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వైర్ చేస్తూ ఉన్నాం. ఈవెన్ అవసరం ఉంటే ఇవి అందరికీ వేరే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా మేము పంపిస్తాం. ఇది ముఖ్యంగా మేము ఇలా చెప్పదలుచుకున్నాయి. మా వాళ్ళు నిన్ననే చాలా గ్రామాలలో కానీ, మండలాల్లో కానీ, జిల్లాలలో కూడా ఈ 5 యొక్క విశ్వం తగలబెట్టడము, ప్రొటెస్ట్ కూడా చేసిరు కేంద్ర ప్రభుత్వం మీద. ఈ ఆలోచన విధానం మంచిది కాదు, దేశ భద్రతకు, సమగ్రతకు విఘ్నాతం కలిగించే విధంగా ఉన్నది. మరి ఇదంతా కూడా టిపికల్గా ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు కలిసి ఒక అంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం లాగా కనబడతా ఉంది. ఎవరు స్టేట్ స్పాన్సర్డ్ అంటే ప్రభుత్వమే దీన్ని ప్రోద్బలం ఇస్తున్నటువంటి సందర్భంలో దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. ఖబర్దార్, ఏదైనా మా రాహుల్ గాంధీ గారికి ఏమన్నా జరిగితే మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊరుకునే ప్రసక్తే లేదు, దేశ ప్రజలు ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి